యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తున్నారు అఖిల్. హలో అంకుల్. ఏమ్మా హారిక, ఆల్ హ్యాపీస్ కదా? మీ వసుంధరాని పోలీసులు అరెస్ట్ చేశారు కదా, అభిరామును కూడా అరెస్ట్ చేయబోతున్నారు కదా, అందరూ ఇంట్లో ఏడుస్తున్నారు కదా? అంత లేదు అంకుల్, ప్లాన్ రివర్స్ అయింది. మా బావగారు స్టేషన్ కి వెళ్లి సంతకం పెట్టొచ్చారు. ఆ గదిలో బంధించేస్తే ఎలా తప్పించుకున్నాడమ్మా? మా వసు వదిన తప్పించిందంట సార్. అన్నయ్య సంతకం పెట్టి వచ్చేశాడు. ఇప్పుడే అన్నయ్య వదిన మా ఇద్దరికి చివాట్లు పెట్టారు. చా, తాగిందంతా దిగింది కదయ్యా. ఏమైంది సార్? బ్యాలెట్ లో వాటర్ పడ్డాయి, ఓట్లన్నీ తడిసిపోయాయి. అభిరామ్ గారు తప్పించుకున్నాడా? వసుంధర గారు తప్పించేశారా? అభిరామ్ గారు సంతకం పెట్టేశాడా? నీకెలా తెలుసురా? అభిరామ్ గారు మీ షర్టు ప్యాంటు తడిపేస్తాడని నాకు ముందే తెలుసు సార్. ఎక్స్పెక్ట్ చేశాను సార్ మిమ్మల్ని. హలో. అరే దగ్గరకు రారా. ఎందుకు సార్? రారా చెప్తాను. ముందు వెళ్ళి ఇవన్నీ తీసుకురా. వెళ్ళ. హలో అఖిల్, హారిక లైన్లో ఉన్నారా? ఉన్నాం అంకుల్. ఏంటా ఇలా అయింది? ప్లాన్ మిస్ అయిందేంటి? మరో ప్రాబ్లం రాబోతుంది సార్. ఏంటి? కాసేపట్లో మా ఇంట్లో హోమం చేస్తున్నారు అంకుల్. ఎవరో మాతాజీ వస్తున్నారంట. ఆవిడికి చాలా మహిమలున్నాయంట. ఎవరేం చేశారో స్కాన్ చేసి చెప్పేస్తుందంట. ఏమంటున్నావయ్యా? ఆవిడ గాని మేం మీతో చేతులు కలిపి చేసిన పనుల గురించి చెప్పిందో మా అభియానయ్య మమ్మల్ని బతకనివ్వడు సార్. అర్థమైందయ్యా, వెంటనే ఆవిడ్ని ఆపండి. ఆ హోమాన్ని కూడా ఆపండి. ఎలా ఆపాలో తెలియట్లేదు అంకుల్. ఏదో ఒకటి చేసి చావండి అని నేనే చెప్పాలా? అంకుల్ రే పిఏ, త్వరగా రా. వస్తున్నాను సార్. అవును పిఏ, ఈ మాతాజీలు స్వామీజీలు మంచివాళ్ళు, మహిమగల వాళ్ళు అంటావా? మీలాంటి రాజకీయ నాయకులతో చేతులు కలపనంతసేపు వాళ్ళు మంచోళ్లే, మహిమ గలవాళ్లే. మీతో చేరాకే ఇంకా చెప్పేదేముంది? దగ్గరికి రారా. నేను రాను, మీరు కొడతారు. కొట్టంలే, రారా. ఏంటి సార్, కొట్టనని చెప్పి కూడా కొడతారు? మా నాయకులు ఎప్పుడు రా నిజాలు చెప్పారు? ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేర్చారు? అది తెలిసాక కూడా మీతో చెప్పదెబ్బ తిన్నాను చూడండి. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. మాతాజీని ఎలా ఆపాలి అఖిల్? నువ్వే ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పు హారిక. నేను చెప్తాను. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారా ఆంటీ? ఎమ్మెల్యే అంకుల్ ఫోన్ చేసి ప్లాన్ ఫెయిల్ అయినందుకు అప్సెట్ అయ్యారు. ఆ మాతాజీ వస్తే మన బండారం బయటపడుతుందని మేం టెన్షన్ అవుతున్నాం. తెలుసు, అందుకే ఆ మాతాజీని ఆపేయడానికి ఓ బ్రహ్మాండమైన పథకం ఆలోచించాను. ఏం ప్లాన్ చేశారాంటీ? శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని ఒక దరిద్రమైన ఆలోచన వచ్చింది. ఏంటి అది? దరిద్రం అన్నాను కదా, చెప్పను, చేసి చూపిస్తాను. దరిద్రమో దారుణమో చెప్పి చేయటం బెటర్. చెప్పండి ఆంటీ. వర్కౌట్ అవుతుందంటావా? పక్కా అవుతుంది. ప్లాన్ చేద్దాం. నానా, మాతాజీ టైంకి వస్తారు కదా? ఇందాకే ఫోన్ చేశాను భాస్కర్, బయలుదేరానని చెప్పారు. ఆవిడ మీకు బాగా తెలుసా అండి? తెలిసిన మనిషి కాబట్టే పిలిపిస్తున్నాను జయంతి. అభి చెప్పిన ప్లాన్కి
ఆవిడ సహకరిస్తారా మావయ్య? కీలిరిగి వాత పెట్టాలంటారు కదమ్మా, ఇలాంటి ప్లాన్స్కి అలాంటి మనిషే కరెక్ట్ అమ్మా. మాతాజీ మహిమ కలది అంటున్నారు. మరి మనం చెప్పినట్టు ఆవిడ చేస్తారా మావయ్య? ఆవిడొచ్చాక మీకే తెలుస్తుందమ్మా. నమస్కారం అమ్మా. మా అబ్బాయిలు, మా ఆవిడ, కోడళ్ళు. నమస్కారం అమ్మా. నమస్కారం మాతాజీ. అందరికీ నా దీవెనలు. సర్వే జన సుఖినో భవంతు. ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడు ఈ దండ వేసిన ఈ భక్తురాలితో ఒక సెల్ఫీ. ఈవిడేంటి అభి ఇంత వింతగా ప్రవర్తిస్తుంది? కొంచెం సెల్ఫీ పిచ్చిలేరా? అమ్మా, మీరు కూడా ఆగండి. హారతిచ్చిన భక్తురాలితో ఒక సెల్ఫీ. ఇప్పుడు అందరితోటి ఒక సెల్ఫీ. హోమానికి ఆహ్వానించిన భక్త కుటుంబంతో ఒక సెల్ఫీ. వెంటనే ఈ సెల్ఫీలు మన ఫేస్బుక్ లో అప్లోడ్ చెయ్యి. ఎన్ని లైకులు, ఎన్ని షేర్లు, ఎన్ని కామెంట్లు వచ్చాయో నాకు ఇన్ఫార్మ్ చెయ్యి. మాతాజీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉన్నట్టున్నారు. తప్పదు నాయనా, ఈ కలికాలంలో దేవుడికి కూడా పబ్లిసిటీ కావాలి. అందుకే స్వామీజీలు సొంత ఛానల్స్ పెట్టుకున్నారు. నా దగ్గర అంత బడ్జెట్ లేక ఏదో ఇలా సోషల్ మీడియాతో నెట్టుకొస్తున్నాను. మేం చెప్పిందంతా మీకు గుర్తుంది కదా మాతాజీ? ఏదీ మర్చిపోలేదు, అంతా గుర్తుంది. జస్ట్ మేము చెప్పింది చేయండి చాలు. వాళ్ళ నుంచి నిజాలు బయటపడతాయి. నువ్వు చెప్పింది చేయడానికి నేనెందుకు నాయనా, నా శిష్యురాళ్ళు చాలు. అలా అని మీ సొంత తెలివితేటలు వాడితే మా ప్లాన్ ఫెయిల్ అవుతుంది. కంగారు పడకమ్మా, ఇలాంటి ప్లాన్స్ మేము ఎన్నో చేశాం. మా మహిమలు కూడా చూపించాం. ఇంతకీ మీ దుష్టత్రయం ఎక్కడా? దుష్ట ప్రేమనా? ఓ, లాంగ్వేజ్ ప్రాబ్లమా? అదే 3 Idiots బాబు. ఇంట్లో ఉన్నారు మాతాజీ. వాళ్ళ డీటెయిల్స్ ఏంటి? చాలా క్లారిటీ ఇచ్చారు మీరు. ఇక నాకు వదిలేయండి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాను. రండి. మాతాజీని ఆపడానికి ఏదో ప్లాన్ వేస్తానన్నావు, ఆవిడ వచ్చేస్తుంది కూడా. రాకముందు ఆపితే కిక్కే ఉందిరా. వచ్చాక ఒక ఆట ఆడుకుంటే అప్పుడు కదా అసలైన కిక్కు.
కవర్ చేయకు. ఆవిడ్ని మనం ఆడుకోవటం కాదు, ఆవిడే మనల్ని ఆడుకోవటానికి వస్తుంది. అమ్మా సుమంగళి, అఖిల్, హారిక ఇలా రండి, మాతాజీ వచ్చారు. మాతాజీ వచ్చారంట, పదండి. ఇదేనా మాతాజీ? నిజంగా మాతాజీయేనా? నాకు డౌటే. ఏంటలా చూస్తున్నారు? మాతాజీకి నమస్కారం చేయండి. నమస్కారం మాతాజీ. ఆ నమస్కారం కాదు, పాద నమస్కారం చేయండి. ముందు నువ్వు చేయరా. నమస్కారం మాతాజీ. పైకిలే అఖిల్. నా పేరు మీకెలా తెలుసు? నువ్వు పుట్టింది 97 ఫిబ్రవరి గురువారం ఉదయం 8 గంటలకి. వృశ్చిక రాశి, వృషభ లగ్నం, 4వ పాదం. MBA చదివావు. అనుభవం తక్కువ, ఆవేశం ఎక్కువ. పెళ్ళాం ఏం చెప్తే అది వింటావు. ప్రస్తుతం ఆస్తులన్నీ పోగొట్టుకుని ఒక దుష్టుడి చేతిలో కీలుబొమ్మవయ్యావు. ఇలా చెప్పిందంటే నిజంగానే స్కాన్ చేసిందా? నాకు డౌటే. నమస్కారం మాతాజీ. నా జాతకం కూడా చెప్తారా? పేరు హారిక, వయస్సు 23. ఆదివారం నాడు అర్ధరాత్రి పుట్టావు. అందుకే నీకన్ని దెయ్యపు చాష్టలొచ్చాయి. నావి దయ్యపు చేష్టలా? ఏం మాట్లాడుతున్నారు? తోటి కోడళ్లతో సఖ్యతగా ఉండవు. భర్తను కొంగున కట్టేసుకోవాలని నీ కోరిక. ఆస్తంటే మోజు. విదేశీ ప్రయాణం చేయాలని ఆరాటం. కుట్రలు కుతంత్రాలు ఎన్నో చేశావు. అవన్నీ చెప్పాలంటే ఈ రోజు సరిపోదు. దిస్ ఈస్ నాన్సెన్స్. అనవసరంగా నాపై నిందలు వేయకండి. నిందలేవో నిజాలేవో ఆవిడికి తెలుసు హారిక. నా గురించి ఏం తెలుసో చెప్పమనొదనా? పేరు సుమంగళి. పేరులో ఉన్న మాంగళ్యం నీ జీవితంలో లేదు. ఏ జంట సంతోషంగా ఉన్నా నీ 2 కళ్ళ ఓర్చుకోలేవు. నీకు లేని ఆనందం ఎవ్వరికి ఉండకూడదనుకుంటావు. ఒళ్ళంతా కొవ్వు. పచ్చిగా చెప్పాలంటే ఆడ శకుని నువ్వు. అబద్ధం. నాలో ఒక రహస్యం ఉంది. చేతనైతే అదేంటో చెప్పండి. నీకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఆశగా ఉంది. అవుతుందంటారా? అవ్వదు. ఈ జన్మకే కాదు, ఇంకో 10 జన్మల వరకు నీకు పెళ్ళే కాదు. ఇంకో 10 జన్మలు కూడా నేను బ్యాచిలర్ గా బతకాలా? నాకు పెళ్లి కాదా? నా జీవితం ఇంతేనా? ఆపమ్మ సుమంగళి, ఈ వయసులో నీకు పెళ్ళేంటి?
వయసులో ఉన్నప్పుడు రెండో పెళ్లి చేయకుండా ఇప్పుడు మళ్ళీ పెళ్లి ఏంటి అంటున్నాడు దుర్మార్గుడు అన్నయ్య. ఈ వివరాలు చాలా, ఇంకా ఏమైనా చెప్పాలా? చాలా విషయాలు చెప్పాలి. మాతాజీ, మీరైతే ముందు హోమం మొదలు పెట్టండి. అలాగే. శిష్యులారా, ఆ ఏర్పాట్లేవో చూడండి. ఏంటావిడ మన బయోడేటాలు బ్యాగ్లో పెట్టుకున్నట్టు అన్ని డీటెయిల్గా చెప్పేస్తుంది? నీ జాతకం మాత్రమే చెప్పింది, నా గురించైతే దారుణంగా చెప్పింది. నా గురించి మాత్రం మంచిగా చెప్పిందా? చాలా నిజంగా చెప్పింది. నిజాలేక చెప్పింది, నీచం అంటావేంటి? ఇప్పుడు మనం తిట్టుకోలేంట్రా? మన పాలిట దెయ్యల్లా దాపరించింది. దాన్ని చూస్తుంటేనే భయం వేస్తోంది. ఇందాక ఆవిడ రాని ఆడుకుందామన్నావు, ఇప్పుడేంటి భయం వేస్తుందంటున్నావు? అది మనకంటే తెలివైందల్లాగా ఉందే. అలా ఉంటుందని నేను అసలు ఊహించలేదు. తెలివైంది కాదు, మహిమలు కలది అని చెప్పారు కదా. ఆ హోమం కాస్త జరిపించి అన్నంలో డ్రగ్స్ కలిపింది మనమే అని చెప్పిందనుకో, అభి అన్నయ్య మన ముగ్గురిని జైలుకు పంపిస్తాడు. అవునండి, ఎలాగైనా ఈ హోమాన్ని ఆపాలి. మీరే ఏదో ఒకటి చేయండి. ఆల్రెడీ ఏర్పాట్లు చేశానే, ఒకసారి అటు చూడండి. పుల్లలా కాదు, హోమగుండంలో వేసే సమిదలు. వాటిని ఎందుకు ఎత్తుకొచ్చావు? ఇవి అభి వాళ్ళు తెచ్చినవి కావు, నేను రెడీ చేసినవి. హోమాన్ని ఆపమంటే సమిదలు రెడీ చేయడం అంటే? అవి మామూలు సమిదలు కావు. ఎండుమిర్చి మిరియాలు నూరి వాటిని కలిపి తర్వాత ఎండబెట్టి తయారు చేసినవి. ఎందుకు? బొంగు చికెన్లా కర్ర పుల్లల మసాలా చేయటానికా? కాదే, ఈ సమిదల్ని హోమంలో వేస్తే పెద్దగా పొగ అలముకుంటుంది. దాంతో ఘాటైన వాసనొచ్చి దగ్గుతూ అందరూ ఉక్కిరి బిక్కిరవుతారు. మాతాజీ పారిపోతుంది, హోమం ఆగిపోతుంది. ఐడియా చాలా బాగుంది గాని ఆల్రెడీ వాళ్ళ దగ్గర సమిదలున్నాయి కదా. ఆ సమిదల స్థానంలో ఈ సమిదలు మార్చి పెడదాం. పొగకి మనం కూడా బలవుతాం కదా. కాము, హోమం స్టార్ట్ అవగానే మెల్లగా ఇంట్లో నుంచి జారుకుందాం. బయటకు వెళ్లి తలుపులు మూసేద్దాం. ఆ పొగలో ఎవరింట్లో ఉన్నారో ఎవరు బయటకు వెళ్లారో ఎవరికీ తెలీదు. సూపర్ అత్తయ్య, ప్లాన్ పర్ఫెక్ట్ గా ఉంది. ఖచ్చితంగా హోమం ఆగిపోతుంది, మనం సేఫ్. కానీ ఈ సమితల్ని ఆ సమితల ప్లేస్ లో ఎలా పెట్టడం? ముగ్గురం తల కొన్ని తీసుకుని చాటుగా పెట్టేద్దాం. పదండి పదండి. సరే పదండి. త్వరగా తీసుకో. జాగ్రత్త. ఇదిగో తీసుకో. హోమం ఏర్పాట్లు చూడకుండా ఇద్దరు ఎక్కడికెళ్లారు? వాళ్ళేం చెప్పుకుంటున్నారో వినొచ్చామత్తయ్య. మళ్ళీ ఏ వెధవ పనులు చేస్తున్నారమ్మా వాళ్ళు? హోమంలో ఎండుమిర్చి మిరియాలు వేసి పొగ పుట్టించి మనందరం దగ్గి ఊపిరాడక విలవిల్లాడిపోయేలా చేయాలనుకుంటున్నారు మావయ్య. వాడికి ఇంకా బుద్ధి రాలేదా? ఇప్పుడే వెళ్ళి వాళ్ళ సంగతి తేల్చొస్తాను. ఆగనే, వాళ్ళకి బుద్ధి చెప్పాల్సింది తను కాదు, నేను చెప్పాను. ఇదిగో మేం కూడా పనిచేసాం, సమిదలే తెచ్చాం. ఇక్కడ పెట్టండి. అక్కడ పెట్టడం ఎందుకు? సరాసరి హోమంలో వేస్తే పోలా? వేయండి వేయండి వేయండి.
ఇంతకీ ఎక్కడికి వెళ్ళారు మీరు? సమిదల కోసం వెళ్ళాం నాన్న. సమిదలు నేను తెచ్చాను కదా. మీరు తెచ్చిన సమిదలే బావగారు, కొన్ని అక్కడుంటే ఇక్కడికి తెచ్చాం. తొందరగా హోమం మొదలు పెట్టండి. ఏంటిదినా చాలా హుషారుగా ఉన్నావు? అంటే హోమం చేస్తే మంచి జరుగుతుంది కదా వదినా. ఆ మంచి తొందరగా జరగాలని ఆరాట పడుతున్నాను. అందరికీ మంచి జరగాలి, అందరం హ్యాపీగా ఉండాలి, అదే మా విష్. Yes. బార్లో తెరుస్తారు తలుపులు. మా చేతకాలే చెప్తారా? మమ్మల్ని పట్టిస్తారా? ఉక్కిరి బిక్కిరే చావండి. నిజంగా ఊపిరాడక చచ్చిపోతారేమో అత్తయ్య. డోర్ ఓపెన్ చేద్దాం. అవునంటీ, వాళ్ళు చేస్తే మళ్ళీ కేసు అవుతుంది. అంతేనంటవా? అమ్మో, మీకు మీ ఇంటికి మీ హోమానికి ఒక దండం. పదండి ఇంకా వెళ్దాం. ఈ మాతాజీ హోమం మొదలు పెట్టండి. మాతాజీ హోమం మొదలు పెట్టండి. హోమం మొదలు పెట్టండి. మాతాజీ హోమం మొదలు పెట్టండి. మాత, హోమమే కదా చేస్తున్నాను, ఎందుకు కలవరిస్తున్నారు? ఇదంతా కళ, ఇంకా హోమం మొదలవలేదా? ఏంటే, మన ప్లాన్ సక్సెస్ అయ్యి మాతాజీ పారిపోయినట్టు కలగన్నావా? కాసేపట్లో ఆ కళ నిజం కాబోతుంది. హోమం మొదలు పెట్టండి మాతాజీ. కర్పూరం వెలిగించండి. వెలిగించాల్సింది నేను కాదమ్మా, మీరు. నేను కర్పూరం వెలిగించడం ఏంటి?
మనందరికీ మంచి జరగాలని కోరుకునే వాళ్లలో మొదటి దానివి నువ్వు. నీ చేతుల మీదుగా కర్పూరం వెలిగించు సుమంగళి. అంటే నాకు బొట్టు గాజులు తాళి లేవు కదన్నయ్య. నా చేత్తో కర్పూరం వెలిగించడం. నీకు మంచి మనసుంది కదా వదినా. అఖిల్, హారిక, హోమం ముందు కూర్చోండి. మేమా? అవునురా, ఈ హోమం మీ చేతుల మీదే జరిపించాలనుకుంటున్నాం. పెద్దవాళ్ళు మీరుండగా మేమెందుకన్నయ్యా? చిన్నవాళ్లతో హోమం చేయిస్తే మంచిదని మాతాజీ చెప్పారు కదా అఖిల్. అయినా మాకివన్నీ ఏం తెలుసక్క? అన్ని మాతాజీ చెప్తారు. హారిక, వచ్చి కూర్చోండి. వద్దుదినా. అఖిల్, హారిక, అత్తయ్య కూర్చోండి. కూర్చోండి. ఏంటో ఎన్నడూ లేంది నాతో హోమాలు పూజలు చేయిస్తున్నారు. అందరం బయటకు వెళ్దాం పదండి. ఎందుకు? బయట ఇంకో పూజ ఉంది పిన్ని. మేము ఆ పూజ చేస్తాం, మీరు ఈ హోమం చేయండి. ఆల్ ది బెస్ట్ అఖిల్. ఏదో తేడాగా ఉందిరా చిన్నోడా. అదే నాకు డౌట్ గా ఉందే. కంపు తీసి మన ప్లాన్ మనకే తిప్పికొట్టట్లేదు. రండనే రండి. ఏమ్మా సుమంగళి, అర్ధాంతరంగా హోమాన్ని ఆపేసొచ్చారు? అది హోమం కాదన్నయ్య, మహారణ హోమం, నరకం. అదేంటి, హోమంలో మీరు వేసింది సమిదలు కాదా వదినా? కొంపదీసి ఎండుమిర్చి మిరియాలేవైనా వేశారా పిన్ని? ఈ విషయం మాకెలా తెలిసింది అనుకుంటున్నారా? ఈ సమిదల్ని హోమంలో వేస్తే పెద్దగా పొగ అలముకుంటుంది. దాంతో ఘాటైన వాసనొచ్చి దగ్గు తగ్గుతూ అందరూ ఉక్కిరి బిక్కిరవుతారు. మాతాజీ పారిపోతుంది, హోమం ఆగిపోతుంది. చెడపకురా చెడేవో అని అందుకే అంటారు. మీరు తీసిన గోతిలో మీరే పడ్డారు. ఎంత చెప్పినా మీరు మారరా అఖిల్? ఇంకా ఇంకా పతనం అవుతూనే ఉంటారా? ఆఖరికి మమ్మల్ని బాధ పెట్టడానికి హోమాన్ని కూడా వాడుకోవాలని చూశారు.
మేమేం చేయలేదన్నయ్య, అంతా అత్తయ్యే. నేనేం చేశానురా? అయినా నేనేం చేసినా మీరు చెప్తేనే కదా చేశాను. సమితల్లో ఎండుమిర్చి మిరియాలు కలపమని మేం చెప్పామా ఆంటీ? హోమాన్ని ఆపి మాతాజీని పారిపోయేలా చేయమని మీరే కదా చెప్పారు. హోమాన్ని ఆపాల్సిన అవసరం ఏమొచ్చింది పిన్ని? హోమం జరిగితే నిజాలు బయటపడతాయనా? అందుకేనా హోమాన్ని అర్ధాంతరంగా ఆపేశారు? ఇంకెన్నాళ్ల నిజాల్ని దాచిపెడతారు పిన్ని? మేమే నిజాల్ని దాయలేదే, అసలే కష్టాల్లో ఉన్నాం. మళ్ళీ ఈ హోమము గీమాలు అంటే డబ్బులు ఎందుకు తగలేటవని ఆపుదాం అనుకున్నాం. అందుకు అఖిల్ హారికలు కూడా సరే అన్నారు. మమ్మల్ని మీరు ఇలా అపార్థం చేసుకుంటే మేమేం చేయలేము.